చిత్తా 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలతో కూడుకున్న తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 3. గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం అంతా కళ్యాణకారకంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ పరిపూర్ణం చేసుకుంటూ ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు గౌరవాలు బాగా పెరిగే అవకాశం ఉంది. లాభాలు అనేక రూపాల్లో కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం శ్రమ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. దత్తాత్రేయ ఉపాసన చాలా చక్కగా పనిచేస్తుంది. శని కూడా చక్కని స్థానంలో ఉన్నాడు. పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. అనేక రూపాల్లో కార్యక్రమాల నిర్వహణ బాగా ఏర్పడుతూ ఉంటుంది. పనులన్నీ సజావుగా జరుగుతుంటాయి. రాహుగ్రహ ప్రభావం వల్ల కొంచెం ఆలోచనల లోపల ఊహలు అతీతంగా ఉంటుంటాయి. కాబట్టి అతీతమైన ఊహలను తగ్గించుకుంటూ డిసెంబర్ 4 వరకు ఉంటే ఆ తర్వాత కొంత కుటుంబ లేదా గృహ వాహన వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కేతుగ్రహ ప్రభావంతో ఈ సంవత్సరం అనేక రూపాల్లో లాభాలు ఏర్పడుతున్నాయి. పొజిషన్ విషయం లోపల మాత్రమే అప్పుడప్పుడు విరక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు ఈ పనులన్నీ చేయాలి, ఎందుకు ఉండాలి అని చెప్పేసి దాన్ని కాస్త మార్చుకొని దైవధ్యానం వైపు వెళ్ళేటట్టయితే, గణపతి ఉపాసన చేసుకుంటూ ఉండేటట్టయితే చాలా విశేషాల లోపల తులారాశి వారికి మేలు కలుగుతుంది. సత్కార్య నిర్వహణ కోసం కొంచెం దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి యోగ్యదాయకంగా ఆనందదాయకంగా పరిణమించే అవకాశం ఉంటుంది.